ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, పన్నులు ఎక్కువ అవుతున్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ అవుతున్నాయి. మన చుట్టూ పరిస్థితులు, రాజకీయ కల్లోల పరిస్థితులు, మణిపూర్లో కొనసాగుతున్నటువంటి మారణ హోమం, మనం ఎక్కడున్నాం? ఈ ప్రపంచం నుంచి ఒకవేళ రెక్కలుంటే రెక్కలు కట్టుకొని ఎగురుకుంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తున్న పరిస్థితులు. కీర్తనాకారుడు అందుకనే అన్నాడు, ఆహా గువ్వవలే రెక్కలు ఉండినేలా నాకెంత మేలు. మనకు రెక్కలు లేవు కాబట్టి ఉన్నాం. ఒకవేళ రెక్కలు అందరికీ ఉన్నాయనుకోండి, అందరూ ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోయిండేవాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ఇండియాలోనూ ఎవరు ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు చెప్తున్నా అంటే పరిస్థితులు రాను రాను దారుణంగా అవుతున్నాయి. దేవుని ప్రజలు ప్రార్థించాలి, దేవుడు జోక్యం చేసుకోవాలి, దేవుడు కార్యాలు చేయాలి. దేవుని స్తోత్రం. మీ కుటుంబంలో మీ వ్యక్తిగతమైన జీవితంలో విషయాలని మీరు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా 2 వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి. ఒకవేళ నేను కాల్ చేసినప్పుడు అందుబాటులో లేని పక్షంలో మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టయితే వాట్సాప్ ద్వారా నేను త్వరగా స్పందించగలను. మన టీవీ కార్యక్రమాలు చూస్తున్నటువంటి ఒక సార్ గారు, సుదర్శన్ సార్ గారు, వారి గత దినాల్లో మన మీటింగ్స్ నిమిత్తమై జూలై నెల 12, 13 తేదీలో జరిగినటువంటి కూడికల నిమిత్తమై వారు ఒక మంచి రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు. ప్రభువాన్ని దీవించును గాక. దేవుని ప్రజలు అనేక మంది సహకరించారు, కార్యక్రమాలు చక్కగా జరిగాయి. మినిస్ట్రీ అనేది, చర్చ్ అనేది, ఫ్యామిలీ అనేది వన్ మ్యాన్ షో కాదు, మనందరం కలిసి పనిచేయాలి. కాబట్టి టీవీ మినిస్ట్రీ అనేది కూడా వన్ మ్యాన్ షో కాదు, నేను ఒక్కడిని చేయాల్సిందే కాదు, మీరు కూడా చేయాలి. మేమేం చేయాలండి? మేము డబ్బులు పంపించాలా ఏంటి? మాకు ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయి, మేము వాళ్ళకి పంపించాలి, వీళ్ళకి పంపించాలి, మా పాస్టర్ గారికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. మీరు ఇమ్మని నేను అడగడం లేదు, మీరు ప్రార్థించమని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చిన్న స్థానిక సంఘం ఈ కార్యక్రమాలని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను బట్టి నేను ఎంతగానో ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా రేపు రాబోయే రోజులు అనేక మంది యవనస్తులు, కొత్త సేవకులు వచ్చి వాక్యాలు బోధించాలి. నేను ఒక్కడే బోధించడం నాకు ఇష్టం లేదు. నేను ఇంకో కొందరితో కలిసి బోధించాలి. అవసరమైతే ఒక 2, 3 లేదా 3, 4 సేవకులు కూర్చొని మాట్లాడుకునే విధంగా ఒక చర్చా వేదికగా ఉండాలి. ఈ 27, 28 నిమిషాల సమయం లేదా వాక్య సమయం, లేకపోతే ఇతర లౌకికమైన ఛానల్స్లో లాగా డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, కోపతాపాలకు గురి కావడం కాదు, కానీ వాక్యాన్ని గురించి ఒక కన్క్లూషన్కి రావడానికి, కొన్ని విషయాల మీద ఒక కన్క్లూషన్ రావడానికి ప్రభు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీలో ఈ కార్యక్రమాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. శాంతి టీవీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. శాంతి టీవీ నెల్లూరు అని యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేస్తే మీరు ఛానల్ వస్తుంది, క్లిక్ చేయండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్లో ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని మెయింటైన్ చేసేటువంటి సోదరులు దాన్ని మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు, వాటి యొక్క లైవ్ మీకు అందుబాటులో ఉంటుంది. గత వారంలో నేను డిఫరెంట్గా ఉండడం, భిన్నంగా ఉండడం, ప్రత్యేకంగా ఉండడం గురించి, ప్రత్యేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి నేను ఫేస్బుక్ లైవ్లో చెప్పడం జరిగింది. అక్కడ ఆ సందేశం యొక్క అవుట్లైన్స్ ఇంగ్లీష్లోను తెలుగులోను, అంతేకాకుండా 6 లేదా 7 ప్రశ్నలు ప్రసంగంలోంచి వేస్తూ ఉంటాను.
ఇంకా స్టడీ చేయడానికి, నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. మనము నిత్య విద్యార్థులం. వీఆర్ స్టూడెంట్స్ ఫర్ ఎవర్ ఇన్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పాఠశాలలో నిత్య విద్యార్థులం కనుక మనం నేర్చుకోవాలి. మన పేరు శిష్యులు. వీఆర్ డిజైపుల్స్. శిష్యులు అనగా నేర్చుకునేవాళ్ళు. క్రీస్తు వాక్యం, క్రీస్తు పాదాల దగ్గర ఉండి నేర్చుకునేవాళ్ళు. ఒక గురువు దగ్గర ఉండి శిష్యులు నేర్చుకుంటున్నట్లుగా, శిష్యరికం చేస్తున్నట్లుగా మనం క్రీస్తు దగ్గర శిష్యరికం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు, క్రీస్తు పాఠశాలలో పరిశుద్ధాత్ముడు ప్రధాన అధ్యాపకుడు. ఆయన మనకు అనేకమైన విషయాలు బోధిస్తున్నాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. బైబిల్ మన సిలబస్, మన టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్లో నుంచి పరిశుద్ధాత్ముడు అనేటువంటి టీచర్ మనకు బోధిస్తున్నప్పుడు, వేరువేరు సేవకుల ద్వారా బోధిస్తున్నప్పుడు, ఈ క్రీస్తు పాఠశాలలో మనం ఎదుగుతూ అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో ఉన్నట్టుగా 7వ అధ్యాయం 23వ వచనం, మోషే ఐగుప్తు లేక సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను అన్నట్టుగా, మాటలయందు కార్యములందు ప్రవీణుడిగా చేసే పరిశుద్ధాత్ముడు మన మాటలో ఎఫెక్టివ్నెస్ని తీసుకొస్తాడు. మన చేతల్లో, మన క్రియల్లో ఎఫెక్టివ్నెస్ తీసుకొస్తాడు. ఐగుప్తు విద్యలు కాదు, ఈ లోకపు విద్యలు కాదు, స్వర్గపు విద్యలు, ఆత్మ సంబంధమైన విద్యలను నేర్పించి మనల్ని ఉత్తమమైనటువంటి పౌరులుగా మారుస్తాడు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రేయర్ రిక్వెస్ట్ తప్పక పంపించండి. యూట్యూబ్లో నుంచి చూసేవాళ్ళు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. మీకు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు అందులో పంచుకోవచ్చు. అంటే అవి పబ్లిక్ చూస్తారు కనుక మీ పర్సనల్ విషయాలని అందులో షేర్ చేయమని కాదు. ఒక మీ వ్యక్తిగతమైన విషయాలు మీరు పంచుకోవాలని ఆశిస్తే మీరు ఈ నంబర్స్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. దేవుని స్తోత్రం. పరిచయలో నేను ఆయా ప్రాంతాలకు వెళ్తుంటాను. ప్రభు కృపను బట్టి బిజీగా ఉన్నాను. బిజీగా ఉండడం ఏదో పెద్ద గొప్ప సంగతేనే కాదు. ప్రభు సేవలో నలిగిపోవాలి, కరిగిపోవాలి. నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ చనిపోవడానికి ముందుగా దేవుని కోసం విస్తారంగా పరిగెత్తాలని, దేవుని కోసం పలు ప్రాంతాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. గత వారంలో నేను తెలంగాణలో ఉండడం జరిగింది, విజయవాడలో ఉండడం జరిగింది. ప్రతి నెల ఇంచుమించు 2-3 చోట్ల జరిగేటువంటి పాస్టర్స్ మీటింగ్లో నేను దేవుని వాక్యం బోధిస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత చొప్పున నేను ప్రజలకు బోధిస్తున్నాను, దేవుజనులకు బోధిస్తున్నాను, దేవుని బిడ్డలకు బోధిస్తున్నాను. కాబట్టి నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ కొరకు కూడా ప్రార్థించడానికి మీ సహోదరునిగా, మీ కుటుంబ సభ్యునిగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు ఫోన్ చేయని వారు, లేకపోతే కాంటాక్ట్ చేయని వారు నేడే కాంటాక్ట్ చేయండి. ఆ వాట్సాప్ నెంబర్కి హలో బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. యూఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని చెప్పండి. మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం గాడ్స్ ఇన్విటేషన్, దేవుని యొక్క ఆహ్వానాన్ని గురించి ఆలోచించాం. దేవుడు ఆహ్వానిస్తాడా? ఎస్. ఎందుకు ఆహ్వానించడు? మనిషిని దేవుడు ఆహ్వానిస్తున్నాడే, దేవుడు మనిషిని ఎందుకు ఆహ్వానించడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని తండ్రి ఆహ్వానించాడు. వార్మ్ వెల్కమ్ ఇచ్చాడు. అలిగి ఆవేశపడి కోప్పడి బయట ఉన్నట్టు పెద్ద కుమారుడు కూడా, హలో మై సన్, రావాయా లోపలికి, కమ్ ఇన్ సైడ్ అని ఆహ్వానించాడు. ఏ కుమారుడిని ఆయన పోగొట్టుకోడు, చిన్న కుమారుడైనా పెద్ద కుమారుడైనా. చక్కగా ఆస్తిని సద్వినియోగం చేసుకున్న కుమారుడైనా, దుర్వినియోగం చేసుకున్న కుమారుడైనా, సద్వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసుకున్నా నీకు స్వాగతం పలుకుతాడు. అలాగని దుర్వినియోగమే చేయాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుడు నీకు ఇచ్చిన వరాలను సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వరాలను సద్వినియోగం చేసుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. గాడ్స్ ఇన్విటేషన్ గురించి ఆలోచించాను. దేవుడు నలుగురికి ఇచ్చినటువంటి ఇన్విటేషన్. ఒకటి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఇన్విటేషన్. రెండవది ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళని కమ్ బ్యాక్, వెనక్కి వచ్చేసేయండి, ఇక చాలు,
వచ్చేసేయండి, ఒక దేశానికి రండి, నేను చూపించబో దేశానికి రండి, మోషే నాయకత్వంలో రండి అని పిలిచినట్టుగా ఆ పిలుపును వాళ్ళు అందుకొని వాళ్ళు తిరిగి వెళ్ళారు. వాళ్ళు వాగ్దాన దేశంలో ఉన్నారు. మీరు ఇప్పుడు కాపురం ఉన్న ప్రదేశము అని స్టెఫన్ అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ స్వాతంత్ర్యం కోసం, ఐగుప్తులో నుంచి స్వాతంత్ర్యం కోసం మోషే, యెహోషువ, కాలేబు ఇంకా అనేక మంది వీరు ప్రయాసపడ్డట్టు మన భౌతికమైనటువంటి రాజకీయ స్వాతంత్ర్యం కోసం మన రాజకీయ నాయకులు, లేకపోతే గాంధీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇటువంటి వాళ్ళందరూ పోరాడినట్టుగా, నేను పేర్లు ఎక్కువ కూడా చెప్పడం లేదు, మన సమయం లేదు కనుక, ఒక భౌతిక స్వాతంత్ర్యమైన, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యమైన దాని వెనుకాల అనేకుల యొక్క త్యాగ ఫలాలు ఉంటాయి. 60 సంవత్సరాల ఉద్యమం తర్వాత తెలంగాణ వేరైపోయింది, తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. దాని వెనకాల ఎన్నో త్యాగ ఫలాలు ఉన్నాయి. లేదు మేమే చేసాం, మా వల్ల జరిగిందని చెప్పుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఒక పని జరిగినప్పుడు, పని జరుగుతున్నప్పుడు ఎవరు రారు, పని జరిగిన తర్వాత ఇదంతా నా వల్ల జరిగిందండి, నేనున్నాను, దీనికి సూత్రధారి, పాత్రధారి నేరని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తున్నాడు మనుషుల ద్వారా. నిన్నటి ఎపిసోడ్లో సమర్పణ కొరకై అబ్రహాముకు దేవుడు ఆహ్వానం ఇచ్చాడని, అనగా ఆదికాండం 22వ అధ్యాయంలో కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించడం కోసం, సమర్పించడం కోసం కాదు, ఊరును వదిలిపెట్టేసి సుమారు 700కు పైగా మైళ్ళ దూరం ఉన్నటువంటి ఆ ప్రదేశానికి, మరి ఎందుకు అంత దూరం, 75 సంవత్సరాల ముసలాయన్ని అంత దూరం తిప్పాడేంటి దేవుడు? ఒకవేళ అంత దూరం దగ్గరగానైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారేమో అని దూరానికి తీసుకుని వెళ్ళాడు. మేము ఆరాధన చేయాల్సింది ఎక్కడో తెలుసానే, ఐగుప్తు దేశములో ఉన్నట్టు ఇశ్రాయేలులు తమ తోటి ఐగుప్తు ఎక్కడ 3 రోజుల ప్రయాణం చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తాం. అనగా 4వ రోజు మేము ఆరాధన చేస్తాం. మేము కూడా రావచ్చా? లేదు, మీకు మాకు సెట్ కాదు. మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం, మేము అక్కడ ఉండాల్సిన వాళ్ళం, అక్కడ ఆరాధన చేసి తిరిగి రావాల్సిన వాళ్ళం, అవసరమైతే ఆరాధన చేసి అటు నుంచి అటు వెళ్ళాల్సిన వాళ్ళం అన్నట్టుగా ఇశ్రాయేలు మాట్లాడారు. రెండోది, సేవించడం కోసం ఇశ్రాయేలు, సేవించే జనాంగంగా వాళ్ళు ఉండాలని దేవుని కోరిక. మూడవది మనం ఆలోచించింది సహవాసం కోసం. నానా కమ్ బ్యాక్, వచ్చేసి నానా, ఐఎమ్ జోసెఫ్. 11 మంది లేదా 10 మంది సహోదరులకు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడో, తనను తాను ఎలా తెలియజేసుకున్నాడో, అలాగే యాకోబుకు తనను తాను తెలియజేసుకున్నాడని కాదు, వీళ్ళ ద్వారా తెలిపాడు. బాబు వెళ్ళండి, మీ నాన్నకి చెప్పండి, లేకపోతే నాన్నకి చెప్పండి, తండ్రికి చెప్పండి, నేను ఇంకా బతికున్నాను, ఐఎమ్ స్టిల్ అలైవ్. స్తోత్రం. 16 సంవత్సరాలు అయింది, నేను చచ్చిపోయాను అనుకున్నారేమో. నో, నేను బతికే ఉన్నాను దేవుని కృపను బట్టి. దేవుడు నా ఆయుష్ను పొడిగించాడు, 16 సంవత్సరాలు పొడిగించాడు. ఇంకొక 5 సంవత్సరాలు దేవుడు నన్ను ఉంచుతాడు, ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుడు నన్ను ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఫరో ఎదుట నిలబడినప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరాలు, ఇంకొక 80 సంవత్సరాలు కూడా ఆయన ఉన్నాడు. 110 సంవత్సరాలు బతికాడు యోసేపు. దేవుని స్తోత్రం. దేవుడు తన ప్రజల ఆయుష్ను పొడిగించాడు. గుంటలో పడినప్పుడు అతను చనిపోలేదు, అమ్మబడినప్పుడు అతను చనిపోలేదు, చెరసాల్లో వేయబడినప్పుడు చనిపోలేదు. అతని దేవుడు అంచెలంచెలుగా ఎదిగించి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. మూడోది, స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి స్వాస్థ్యములోకి ప్రజలని, సొంత ప్రజల్ని, బయట వాళ్ళని కాదు, స్వాస్థ్యములో ఉండి స్థిరపడిపోయి మేమే మా ఊరు అని అనుకుంటున్నటువంటి, ఆరోపిస్తున్నటువంటి 7 జనాంగాలు వాళ్ళని తరిమేసి వాళ్ళని వెళ్ళగొట్టకపోతే వాళ్ళు పక్కలో బల్లెంలాగా ఉంటారని రాయబడింది. ఆ పక్కలో బల్లాలుగా ఉండబోతున్న వాళ్ళని తరిమేసి ఈ దేశం మంది అని స్వతంత్రింపజేయడానికి దేవుడు మోషేకి ఇన్విటేషన్ ఇచ్చాడనే సంగతిని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి, ఈ దినం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించుకుంటాం. ఉదయకాలపు మన్నా ఇది, ఆత్మీయ మన్నా ఇది, ఆత్మలో బలపరిచేటువంటి ఒక మన్నా ఇది, పుష్టినిచ్చేటువంటి,
అరణ్యములో, జీవనారణ్యములో నడవడానికి కావలసిన బలాన్ని ఇచ్చేటువంటి ఆత్మీయ మన్నా. మన ధ్యానం కొరకు మన సమయం కొద్దిగా ఉంది కనుక అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి yes హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. దేవుడు అబ్రహాము విషయంలో జరిగించిన కార్యం. మన టైటిల్ దేవుని ప్రజల దేశం. మీరు కాపురం ఉన్నటువంటి ఈ దేశమందు, మర్చిపోయారా? గతం హిస్టరీ మర్చిపోయారా? హిస్టరీలో దైవ కార్యాలు లేవా? చరిత్రలో దైవ కార్యాలు ఉన్నాయంటే వర్తమానంలో దైవ కార్యాలు ఉంటాయని అర్థం. చరిత్రలోనూ వర్తమానములోనూ దైవ కార్యాలు ఉన్నట్లయితే భవిష్యత్తులో గ్యారంటీగా దేవుని కార్యాలు ఉంటాయి. చరిత్రలోనే కాలగర్భములో కలిసిపోయిన వాడు కాదు దేవుడు. కాలగర్భములో మనుషులు కలిసిపోయారు, కానీ దేవుడు కలిసిపోలేదు. దేవుడు కాలానికి అతీతుడైనటువంటి దేవుడు. హీఈస్ బియాండ్ టైం. ఆయన నిత్యత్వములో ఉన్నవాడు. స్తోత్రం. నీ సంవత్సరములు ఎన్నటికీ తరగవు అని కీర్తనాకారుడు అంటాడు. దేవుని సంవత్సరాలు తరగవు, కానీ మనిషి సంవత్సరాలు తరుగుతాయి. దేవుని సమయం వేరు, మనిషి సమయం వేరు. దేవుని సమయాన్ని క్రోనోస్ అన్నారు, దేవుని సమయాన్ని కైరోస్ అన్నారు. కురియోస్ యొక్క సమయమే కైరోస్. దేవుని స్తోత్రం. కైరోస్ అని చెప్పబడినటువంటి మానవాతీతమైనటువంటి సమయం. దేవుని స్తోత్రం. దేవుని ప్రజల దేశం, అది మన టైటిల్. 7వ అధ్యాయం 4వ వచనంలో మీరు కాపురం ఉన్నటువంటి ఈ దేశానికి దేవుడు అతన్ని తీసుకువచ్చాను. ఏ విధముగా యోసేపును ముందుగా పంపించాడో అబ్రహామును ముందుగా పంపించాడు. అబ్రహామును ముందుగా పంపించి ఊరు దేశస్తులందరినీ లాక్కొని రావడం కాదు దేవుని యొక్క ప్రణాళిక. ఒకళ్ళ అవసరం అనుకుంటే దేవుడు ఊరు దేశస్తులందరినీ కూడా తీసుకొని రాగలడు. దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. కానీ అబ్రహాములో నుంచి అనేక మందిని తయారు చేశాడు. ఆదాములో నుంచి అనేక మందిని తయారు చేశాడు. అనేక మందిని తయారు చేసి అనేక మందిలోంచి కొంతమందిని కాదు, కొంతమందిలో నుంచి అనేక మందిని కాదు, ఒక్కనిలో నుండి అనేక మందిని. స్తోత్రం. అనేక మందిలో నుంచి కొంతమందిని కాదు, కొంతమందిలో నుండి అనేక మందిని కాదు, కానీ ఒకనిలో నుండి, ఆదాము అనేటువంటి మొదటి వ్యక్తిలో నుంచి దేవుడు 750 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రజలు. ఓహ్ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 7 బిలియన్ పీపుల్ ఈ భూమి మీద. ఇంతమంది మనుషులు మనం ఉన్నాం. స్తోత్రం. భూమికి భారంగా ఉన్నాము అని కొంతమంది అంటున్నారు. సరే, జనసంఖ్య పెరుగుతుంది, పాపులేషన్ గ్రోత్ జరుగుతుంది అనే విషయాలు సామాజికమైనటువంటి కోణంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాటిలోకి మనం వెళ్ళలేము. దేవుని ప్రజల దేశం ఎటువంటిది? ఇశ్రాయేలీల దేశం ఎటువంటిది? వాళ్ళు ఉంటున్నటువంటి దేశం వాళ్ళది కాదు. వాళ్ళకి దేవుడు ఏదో దేశం వాగ్దానం చేశాడు. నువ్వు ఉంటున్న దేశం నీది కాదు, దేవుడు నీకు ఏదో దేశం వాగ్దానం చేశాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. వుడ్ బి ఇన్ హెవెన్ అని కాదు, మన పౌరస్థితి పరలోకములో ఉండబోతుందని కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, ఆల్రెడీ ఉంది. అదేంటది? మనం వెళ్ళలేదే, మనం ఏం అప్లికేషన్లు ఫిల్ చేయలేదే, పాస్పోర్ట్లో వీసాల కోసం మనం ట్రై చేయలేదే. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఈ పౌరస్థితి? జీవగ్రంథములో నీ పేరు రాయబడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, జగత్తుకు పునాది వేయబడక ముందే నువ్వు ముందుగా నిర్ణయించబడ్డావు అనే సంగతిని గ్రహించి నువ్వు విశ్వసించిన తర్వాత, సువార్తను విశ్వసించిన తర్వాత నీకు పాస్పోర్ట్ దొరికింది, వీసా దొరికింది. దేవుని స్తోత్రం. ఎక్కడికి? పరలోకానికి. మన పౌరస్థితి. నివసించిన వాడికే సిటిజన్షిప్ ఇస్తాడు. నివసించడానికి కోసమని, నివసించడానికి ముందుగా నీకు ఒక పౌరస్థితిని ఇచ్చాడు. ఎవరో ఒక స్వామి, నిత్యానంద స్వామి, ఏదో దేశాన్ని కనుగొన్నాడని, ఆ దేశానికి ఏదో పేరు పెట్టాడని, అక్కడ ఏదో మనీ ఉందని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఈ మధ్య యూట్యూబ్లో ఏదో సీలాండ్ అనేటువంటి ఒక చిన్న దేశం, ఆ చిన్న దేశంలో కొంతమంది నివసిస్తున్నారని ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. దేవుడు తన ప్రజలను ఒక దేశంలో
భూమి మీద ఉన్నటువంటి దేశం కాదు, భూమికి అవతల ఉన్నటువంటి ఒక దేశం. స్తోత్రం. అక్షయ దేశం. ఇవన్నీ క్షయ దేశాలు. 250 దేశాలు ఉన్నప్పటికీ అవన్నీ క్షయమైన దేశాలు. అక్షయమైన దేశములోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు స్టీఫానోస్ అని చెప్పబడిన ఈ మనిషి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? అడిగితే మోషేను గురించి అడిగారు, పరిశుద్ధ స్థలం గురించి, అబ్రాహామును గురించి ఎవరు అడిగారు, యోసేపును గురించి ఎవరు అడిగారు, దావీదు గురించి ఎవరు అడిగారు, సొలొమోను గురించి ఎవరు అడిగారు? ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? తన ప్రసంగం చేయడంలో ఉద్దేశం ప్రజల రక్షణ కాదు, వాళ్ళ రక్షణార్థమై కాదు, వాళ్ళ సాక్ష్యార్థమై. పెంతెకోస్తు రోజున చెప్పబడినటువంటి ప్రసంగంలో ప్రస్తావించబడినటువంటి ఆ సత్యాల్లో, పేతురు ప్రస్తావించబడిన విషయాల్లో ప్రజలు రక్షణార్థమై ఆ ప్రసంగం చేయబడింది. ఈ ప్రసంగం ప్రజల సాక్ష్యార్థమై, దేవుని సేవ రక్షణార్థమై సాక్ష్యార్థమై జరుగుతుంది, క్షేమార్థమై కూడా జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజ్య సువార్త సకల జనులకు రక్షణార్థమైన కాదు, సాక్ష్యార్థమై. దేవుని స్తోత్రం. టు బి ఎ విట్నెస్. ఈ పరిచర్య సాక్ష్యంగా ఉంటుంది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు మొట్టమొదటి విషయం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 6వ అధ్యాయము 14వ వచనం. ఈ నజరేయుడైన యేసు అనగా వీళ్ళు ప్రకటించిన యేసు ఎవరి హత్య మన మీద వేస్తున్నారో, మోపుతున్నారో, వీళ్ళు బోధిస్తున్నటువంటి వీళ్ళ గురువు అయినటువంటి నజరేయుడైన యేసు ఈ చోటుని, మన స్థలాన్ని, ఈ దేశాన్ని పాడు చేసి ఎక్కడ విన్నాము ఏంటి అని చెప్పడం లేదు, ఎప్పుడు అనేది చెప్పడం లేదు. మేము మామూలుగా చెప్పినట్టున్నాడు, విన్నాం మేము. అలా చెప్పావా, వాళ్ళు విన్నారా అని కాదు. వాళ్ళు చెప్పింది వాస్తవమేనా, నువ్వు చెప్పింది వాస్తవమేనా? ఇక్కడ రాయబడిన మొదటి మాట, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి. ఏ చోటును పాడు చేసి? ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేస్తానని దేవుడు చెప్పలేదు, కానీ ఇశ్రాయేలు దేశము పాడైపోతూనే ఉంది. పాడైపోయిన సందర్భాలు ఉన్నాయి. అన్ని జనుల యొక్క దాడులు జరిగాయి, అన్ని జనుల యొక్క ప్రవేశం జరిగింది. రాయి మీద రాయి నిలవకుండా యెరూషలేము ముట్టడి వేయబడుతుంది. 70వ సంవత్సరంలో జరిగేటువంటి విషయాలు యేసు ప్రభు ముందుగా 35 సంవత్సరాల ముందుగా ప్రవచించాడు. ఒకటి, దేవుడు ఈ దేశాన్ని పాడు చేయుడు. ఈ దేశంలో మీరుంటారు, మనం ఉంటాం, అందరం ఉంటాం. అంటే అసలు పాడు కాకుండా ఉన్నటువంటి దేశం అదొకటే అని కాదు. మీరు అనుకుంటున్నట్టుగా ఆయన పాడు చేసేవాడు కాదు. ఒకటి, పాడు చేయబడిన దేశం అది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనము చివరి భాగము, నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. నేను చూపించబోవు దేశం. ద ల్యాండ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి డెస్ట్రాయిడ్. ఎప్పటికీ నాశనం కాదని కాదు. ఎప్పటికీ నాశనం కాదని చెప్తే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలోని మాటలు మనం వ్యతిరేకిస్తున్నామని అర్థం. పంచభూతములు లయమైపోతాయి అని రాయబడింది. సరే, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. ఎస్కటలాజికల్ అంత్యదినపు లేకపోతే అంత్యకాల శాస్త్రపు విషయాల్లోకి మనం వెళ్ళడం లేదు. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, ఆ దేశము దర్శన దేశం, నేను చూపించబోవు దేశం. అబ్రహాము దర్శనంలో చూసిన దేశం, మోషే కొండెక్కి చూసిన దేశం, మోషే ఆత్మలో చూసిన దేశం. ఇట్స్ ఎ ల్యాండ్, విజన్ ల్యాండ్, డ్రీమ్ ల్యాండ్. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి డెస్ట్రాయ్ కానటువంటి ఒక దేశం, రెండవది డ్రీమ్ ల్యాండ్, మూడవది 7వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. స్తోత్రం. మన మూలవాక్యం కనుక దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. ఇట్స్ ఎ ప్రామిస్ ల్యాండ్. ప్రామిస్ చేయబడి ప్రామిస్ నెరవేర్చినటువంటి, వాగ్దానము చేయబడి వాగ్దానాన్ని నెరవేర్చి వాగ్దాన ఫలంగా పొందిన దేశం అది. ఆ దేశం ఒక వాగ్దాన ఫలితంగా వచ్చిన దేశం. వాళ్ళకి నచ్చిన దేశానికి వాళ్ళు వెళ్ళలేదు. మాకు నచ్చలేదండి, అరే ఈ దేశం ఇలా ఉందా, వేరే దేశానికి వెళ్దాం. వేరే దేశానికి ఎవరు వలసపోలేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు, కానీ దేవుడిచ్చిన దేశం శ్రేష్టమైన దేశం. ఒకటి, అది పాడు కాని దేశం అని చెప్పుకున్నాం. రెండవది, అది దర్శన దేశం అని చెప్పుకున్నాం. మూడవది, అది వాగ్దాన దేశం అని చెప్పుకున్నాం.
ఇంకో మాట కూడా చెప్పుకొని ముగించుకుందాం. 7వ అధ్యాయము 7వ వచనములో చివరి భాగం, తరువాత వారు వచ్చి ఈ చోట ఈ దేశమందు, మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు అనే 4వ వచనంలో మాట. తర్వాత 7వ వచనంలో వారు వచ్చి ఈ చోట నన్ను, ఈ చోట, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ చోట? స్తోత్రం, వాగ్దాన దేశం, ప్రామిస్డ్ ల్యాండ్, ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. దేవుని స్తోత్రం. 7 జాతుల వారు ఉన్నటువంటి దేశం. 7 జాతుల వారు ఉండి వాళ్ళ మధ్యలో కోల్డ్ వార్ జరిగింది, అంతర్యుద్ధం జరిగింది, వాళ్ళు అనుకున్నారు, తన్నుకొని వీళ్ళు వెళ్ళిపోయారని కాదు. 8వ జాతి కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి దేశం. 7 జనాంగాల వాళ్ళు తయారు చేసిన దేశం, వాళ్ళు పంట వేసిన దేశం, వాళ్ళు విత్తిన దేశం, వాళ్ళు ఎరువు వేసిన దేశం, వాళ్ళు అభివృద్ధి చేసుకున్న దేశం. దేవుడు ఈ జనాంగాన్ని ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు నన్ను సేవిస్తారు, సేవించే ప్రజలు. సేవించని 7 జాతుల వారికి బదులుగా సేవించేటువంటి 8వ జాతిని దేవుడు అక్కడ ప్రవేశపెట్టాడు. దేశం మొత్తం ఆయన్ని సేవించాలి. దేవుని ప్రజలందరూ ప్రవక్తలు అవునట్లుగా ఆయన చేయనుగాక. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మోషే చెప్పిన మాట. ప్రవచించే జనాంగంగా, సేవించే జనాంగంగా, ప్రార్థించే జనాంగంగా, ఆరాధించేటువంటి జనాంగంగా వారు నన్ను సేవిస్తారు అనగా దే వుడ్ వర్షిప్, ఆరాధన చేస్తారు. స్తోత్రం. ఎక్కడైతే ఆయన్ని సేవించలేదు అక్కడే సేవించాలి. ఎక్కడైతే ఆయన కాదనుకున్నామో, దేవుడిగా భావించలేదు, ఆయనకి స్థానం లేదు, అక్కడ స్థానం కల్పించి ఆయన్ను ప్రతిష్ఠించి, హృదయాల్లో మాత్రమే కాదు, హృదయాలు కలిగిన మనుషుల మధ్యలో ఆయన్ని ప్రతిష్ఠించి, దేవుని స్తోత్రం. ఆ దేశాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన దేశం ఇచ్చాడు. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలకు దేశం ఇచ్చినట్టుగా దేవుడు మనకు ఒక గొప్ప దేశాన్ని ఇవ్వబోతున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం కన్నా శ్రేష్టమైనటువంటి దేశం, బంగారు వీధులు కలిగిన దేశం. ఆ దేశాన్ని గురించి వర్ణన లేఖనాల్లో రాయబడ్డాయి, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కాబట్టి అటు దేశంలో ప్రవేశపెట్టబోతున్న దేవుడు, ఆ దేశంలో ప్రవేశించడానికి ఆయన చెప్పినట్టు కండిషన్స్, షరతులకు లోబడి జీవించడానికి, వాక్య ప్రకారం జీవించడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.